మనం పాఠాన్ని ప్రారంభించే ముందు నిన్న జరిగినటువంటి త్యాగనిరతి పాఠ్యాంశాన్ని గురించి మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. మనం నిన్న ఏం తెలుసుకున్నామంటే త్యాగనిరతి పాఠంలో త్యాగం అంటే ఏంటి, అలాగే పాఠ్యభాగ వివరాలు, పాఠానికి ముందు ఉన్నటువంటి నేపథ్యం, కవి పరిచయాన్ని గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. దానికి సంబంధించి చిన్న పరీక్షను కూడా రాసి మీ యొక్క జ్ఞానాన్ని నాకు తెలియజేశారు మీరందరూ. ఈరోజు పాఠంలోకి మనం వెళ్దాం. ఒకసారి ముందు కథను మళ్ళీ చెప్పుకుందాం. శిబి చక్రవర్తి దగ్గరికి పావురం భయంతో తనను డేగ నుంచి రక్షించమని కోరుకుంటూ వచ్చింది. ఆ యొక్క పావురానికి శిబి చక్రవర్తి తన ప్రాణానికి ఎలాంటి ఆపద కలగనీయననేటువంటి ఒక హామీని తాను ఇస్తాడనమాట శిబి చక్రవర్తి. ఈరోజు పాఠ్యభాగంలోకి మనం వెళ్దాం. మొదటగా ఆట వెలది పద్యం. మొదటి పద్యం చూడండి పిల్లలు, మీ పుస్తకాలని తెచ్చి. నిన్ను సత్యధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడియ్యా, ఇప్పుడతి బుభుక్షితుండనైయున్న నాకు ఆహార విజ్ఞము ఇట్టులాచరింప. అంటే నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు అట్టి అని ఈ డేగ శిబి చక్రవర్తితో అంటుంది. ఏమనంటే, ఓ శిబి చక్రవర్తి, నీవు సత్యాన్ని ధర్మాన్ని పాటించేటువంటి గొప్ప వ్యక్తివని లోకమంతా నీ గురించి చెప్పుకుంటూ ఉంది. అలాంటి నీవు ఇప్పుడు అతి బుభుక్షితుండు అంటే ఆకలి కొన్నవాడనమాట. బాగా విపరీతమైన ఆకలి, 2-3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆహారం ఏమీ తీసుకోకుండా, ఇప్పుడు ఈ ఆహారాన్ని తీసుకోకుండా తన ప్రాణాలను కోల్పోయేటంత ఆకలి అనమాట. అలా ఆకలి కొన్నవాడైనటువంటి డేగ విపరీతమైన ఆకలితో ఉందన్నమాట. అది డేగ చెప్తుంది. నేను డేగనమాట. ఇప్పుడు నేను అత్యంత ఆకలితో ఉన్నాను. అలాంటి నాకు ఇప్పుడు ఆహారం ఏంటిదయ్యా అంటే నీ దగ్గర వచ్చి చేరినటువంటి పావురం. మరి అలాంటి నా ఆహారాన్ని నీవు దానికి అడ్డుగా నిలిచావు, ఆటంకం కలిగించావు. నా ఆహారానికి నీవు ఆటంకం కలిగించావు. ధర్మాన్ని న్యాయాన్ని పాటించేటువంటివి, సత్యాన్ని పాటించేటువంటి నీవు ఈ విధంగా చేయడం, ఇట్లా ఆచరించడం అంటే ఈ విధంగా చేయడం నీకు తగినదేనా అని డేగ శిబి చక్రవర్తిని అన్నదనమాట, పావురానికి ఆశ్రయించినందుకు. ఇంకా ఏమంటుందంటే, సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, ఇది నాకు భక్ష్యంబుగాని నాడు బుభుక్షావేదనం చేసి ప్రాణ వియోగంబు నట్లైన నా పుత్రులు నా భార్యయు జీవించనేరా, ఒక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మ విరోధంబు. ఓ శిబి చక్రవర్తి, నీవు ఆ యొక్క పావురాన్ని రక్షిస్తున్నావు. ఒక్క పావురాన్ని నువ్వు రక్షించి ఎంతమంది జీవులని బాధ పెడుతున్నావో తెలుసా? ఈ ఆహారం నాకు ఆహారం కానట్లయితే, నేను ఆహారాన్ని తీసుకున్నట్లయితే ప్రాణ వియోగం, ప్రాణాన్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. అయినా సర్వభూతములు అంటే పంచభూతాలు మీకు తెలుసు కదా, గాలి, నీరు, ఆకాశం, అగ్ని, ఇట్లాంటివన్నీ కూడా మనకి పంచభూతాలు. అయితే
మరి అన్నీ కూడా సర్వభూతాలలో అంటే ఇక్కడ ప్రతి దాంట్లో గాలిలో నివసించేటువంటిదైనటువంటిది, భూమి మీద నివసించేటువంటి జీవులు కావచ్చు, నీటిలో నివసించేటువంటి జీవులు కావచ్చు, ఎక్కడ నివసించేటువంటివైనా కూడా వారి యొక్క జీవనాన్ని ఆహారం తీసుకుంటేనే బ్రతుకు సాగించడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటప్పుడు ఇది నా ఆహారం పావురం, దీన్ని నేను తినకపోయినట్లయితే నా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లయితే అంటే ఎలా జరిగితే నా ప్రాణాలే విడిచిపెట్టవలసి వస్తే మరి నా కుమారులు, నా పుత్రులు, నా భార్య, మరి వారి సంగతి ఏంటి? వాళ్ళు ఎలా జీవిస్తారు నేను లేకుండా? అంటే నీవు ఈ ఒక్క పావురాన్ని రక్షించడం వల్ల నా భార్య పిల్లలు అందరూ నాతో పాటు బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే నీవు ఒక్కరిని రక్షించి ఇంతమంది జీవులని బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నీకు తగినదేనా? కందపద్యం. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ ధర్మముగా మది తలపరు ధర్మువు సర్వంబునకు హితంబు వలయున్. అంటే ఏంటి? ధర్మజ్ఞులు అంటే ధర్మం తెలిసినటువంటి వారు, ధర్మజ్ఞానం కలిగినటువంటి వారు, అలాంటి మహాపురుషులైనటువంటి మీరు ఎవరైనా సరే ధర్మానికి బాధ కలిగించేటువంటి ధర్మం ఇది ఏది ధర్మం? ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే బేగా తన ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటిది అక్కడ ధర్మం. ఇంకో ధర్మం ఏంటి? శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి అది వేడుకుంది కాబట్టి దాన్ని రక్షించడం అనేటువంటి ధర్మం. ఈ ధర్మం ఎలా ఉండాలి? నువ్వు చేసేటువంటి ధర్మము ఇతర ధర్మానికి అడ్డు కాకూడదు. అలాంటి ధర్మమే చేయాలి ధర్మపరులు. అట్లా ధర్మముగా మది దలపరు. అట్లా ఎప్పుడైనా సరే మనసులో కూడా తలుచుకోరు అసలు ధర్మానికి ఆటంకం కలిగించాలని. ధర్మువు ఒకవేళ ధర్మాన్నే పాటించేటువంటి వారైతే, పాటించాల్సి వస్తే ఆ ధర్మం అనేది సర్వంబునకు హితంబుగా వలయున్, అందరికీ మేలు చేసేదిగా ఉండాలి. సమస్త జీవులన్నిటికీ తాను చేసేటువంటిది ఎవరికీ అపకారం, ఎవరికీ కీడు జరగకుండా ఉండాలి ఆయన చేసేటువంటి పని వల్ల అని చెప్పి డేగా ధర్మం గురించి శిబి చక్రవర్తికి గుర్తు చేసిందనమాట. ఇంకా ఏమంటుంది అంటే, ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన యాహారంబు శేనా కపోతాన్ ఖాదయంతి అను వేదవచనంబు గలదుగావున దేని నాకు ఆహారంబుగా నిమ్మనిన దానికి శిబి ఇట్లనియే అంటే ఈ విధంగా అన్నాడు. ఎవరన్నారు? శిబి ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు? అసలు డేగేమన్నది? ఇక్కపోతంబు, ఈ పావురము నాకు వేదమై నిర్ణయించినటువంటి ఆహారము. పిల్లలు, మీ అందరికీ వేదాల గురించి తెలుసు కదా. వేదాలు అనేటువంటివి 4 ఉన్నాయి. అవి ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఇలా మనకు తెలిసినటువంటి 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాలలో జీవులకు కావలసినటువంటి ఏ ప్రాణి ఏ ఆహారాన్ని తీసుకుంటుందనేటువంటిది కూడా వేదంలో నిర్ణయించబడి ఉందన్నమాట. అయితే ఇక్కడ డేగలు తీసుకునే ఆహారం ఏంటంటే దానికంటే కింది జాతి అయినటువంటి పక్షులు, పాములు, రకరకాలైనటువంటి ఆహారం. అయితే ఈ పావురం దాని గురించి ఈ వేదంలో ఏం రాయబడ్డదంటే, శేనా కపోతాన్ కాదయంతి. శేనా అంటే డేగ, కపోతం అంటే పావురం, కాదయంతి అంటే ఆహారము. డేగ తినేటువంటి ఆహారమే ఈ పావురము అనేటువంటిది. ఈ పావురం కాదు, ఏదైనా పావురం అనేటువంటిది అందులో రాయబడి నిక్షిప్తమై ఉంది. దాని ప్రకారంగానే నాకు ఆహారంబుగా ఇవ్వు దీన్ని. వేదంలో నిర్ణయించబడినటువంటిదిగా నేను వేరే తప్పేం చేయట్లేదు కదా. ధర్మబద్ధంగానే నేను నా ఆహారాన్ని స్వీకరిస్తున్నాను కదా.
కాబట్టి దీనికి అడ్డు రాకు అని ఆ డేగ శిబి చక్రవర్తితో అంటే శిబి చక్రవర్తి ఈ విధంగా అన్నాడు. ఇక్కడ చూడండి, సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు? సత్య ధర్మ నిర్మలుడని చాలామంది అన్నారంట శిబి చక్రవర్తి గురించి. అది డేగ విన్నదంట. మరి ఎందుకు అతను అలా అన్నారు? ఏం చేయడం వల్ల అతను అలా అన్నారు? మీరు ఆలోచించండి. ఇంకోటేంటి, ధర్మువు సర్వంబునకు హితంబుగవలయున్. ధర్మం అనేటువంటిది సమస్తం అందరికీ కూడా మేలు చేసేదిగా ఉండాలి. ఏ మాత్రం ఒకరికి కీడు చేసేదిగా ఉండొద్దు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలా చేయొచ్చా? అందరికీ మేలు చేసేదిగానే ఉండాలా? ఎవరికైనా నష్టం కలిగించవచ్చా? ఒకసారి ఆలోచించండి. ఆశ్రితులని ఎందుకు విడిచిపెట్టరాదు? మనల్ని శరణం కోరి వచ్చినటువంటి ఏ వ్యక్తినైనా సరే కాదు పొమ్మని మనం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అలా? ఆలోచించండి.